తీన్మార్ మల్లన్న గెలవడం అంటే పట్టభద్రుడు గెలవడమని ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పట్టభద్రుల ఇన్ఛార్జు యశస్విని ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు నిత్యం ప్రజల్లో ఉంటూ పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తిని నేను నిలబడ్డానని, పట్టభద్రులందరూ ఆలోచించి ఓటు వేయాలని తీన్మార్ మల్లన్న కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై 70 కేసులు పెట్టి 100 రోజులు జైల్లో పెట్టినా నిత్యం ప్రజల కోసమే పోరాడనన్నారు. తన గెలుపును ఆపడం కేటీ రామారావు వల్ల గాని వాళ్ళ నాన్న కేసీఆర్ వల్ల కూడా కాదని తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. అరే నువ్వేం చేస్తావో చెప్పురాబోయ్ అంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదని చెప్తాడు. ఇవాళ మంచితనం, కేసీఆర్ కుటుంబం మంచితనం గురించి చెప్తా. ఇనుడి కేటీ రామారావు ఒక్కసారి చింతమడక కాడ ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా, ఎస్బీఐ బ్యాంకు పంటే ఒక గంటీల ముసలాగా ఉంటుంది. ఆమె దగ్గర పోయి అడుగు, మీ నాయన ఆమె గంటీలు ఎక్కపోయినా లేదా ఒకసారి అడుగు. ఇది తప్పైతేనన్నాడు. కేటీ రామారావు సిద్దిపేటలో నువ్వు ఒక పంతులు ఇట్లు ఉన్నావు కదా, ఒక పంతులు ఇట్లా ఉండి అప్పుడు ఎక్కబత్తిలో పోయాను ఉంటుండే. ఇట్లా కిరసనాయతో ఎక్కబత్తిలో పోయాను ఉంటుండే. మీ నాయన ఎక్కబత్తిలో పోయి ఎత్తుకపోయి అమ్ముకున్నాడా లేదా ఒకసారి అడుగు. మీరు చెప్తారు తీన్మార్ మల్లన్న గురించి. ఒకవేనా మీరేమన్నా